వినుకొండ పట్టణంలో భక్తులకు శుభవార్త అందింది. ఎంతో కాలంగా నిలిచిపోయిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ గిరి ప్రదర్శన రోడ్డు పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి గుంటూరు అమ్మ ట్రస్ట్ అధినేత జ్ఞాన ప్రసన్న బాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాస్త్రోక్త పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రహదారి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. శ్రీ జ్ఞాన ప్రసన్న బాబా మాట్లాడుతూ నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన్ మల్లికార్జునరావు, స్థానిక నాయకులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తయితే భక్తులకు సౌకర్యం మరింత పెరుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ వి న్యూస్ తెలుగు ఛానల్ ని. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు దేవుడి సంకల్పంతో ఈ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పెద్దలు, స్వామీజీలు పాదయాత్ర అనేది చెప్పులు లేకుండా చేయడం, అట్లాగే తార్ రోడ్డు, అలాగే సిమెంట్ రోడ్డు కాకుండా మంచి మట్టి నేల మీద గిరి ప్రదక్షిణ, ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి, భగవంతుని ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి పెద్దలు, గురువులు చెప్పడం జరిగింది. అందువల్లనే దీన్ని సిమెంట్ రోడ్డుగా కాకుండా గ్రావెల్ రోడ్డుతో నంబర్ 1 గిరి ప్రదక్షిణ రోడ్డు తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుండి కాలయాపన చేశారు తప్ప ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేయలే. పైన దేవాలయం పూర్తి చేయలేకపోయారు. ఎన్ఎస్పి కాలనీలో ఒక ఇటుక పెట్టలేకపోయారు, నిర్మాణం చేయలేకపోయారు. ప్రభుత్వ హాస్పిటల్ అని కబురు చెప్పారు, ₹1 నిధులు పనిచేయలే. ఆ విధంగా మరి గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయినవి పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు. ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయడం మా కర్తవ్యం, మా బాధ్యత. అందుకోసం గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రజలు ఆశించిన విధంగా, పెద్దలు చెప్పిన విధంగా తొందరలోనే ఇది నిర్మాణం పూర్తి చేస్తాం. మరోటి, కొండ మీదకి ఘాట్ రోడ్డు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో కొండకి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇప్పుడు ఒక 4 కోట్లు అయింది. ఆ 4 కోట్ల తర్వాత ఇంకా 12.5 కోట్లు అవసరం ఉంటుంది. తార్ రోడ్డు వేయడానికి, ఆ సైడ్ వాల్స్ కట్టడానికి, డ్రైనేజ్ సిస్టమ్, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి. ఘాట్ రోడ్డు భవిష్యత్తులో కూడా పాడైపోకుండా ఎక్కువ సంవత్సరాలు నాణ్యతా ప్రమాణాలతో ఉండటం కోసం వాటర్ డ్రైనేజ్ సిస్టము, సైడ్ వాల్స్, భక్తులకి ఇబ్బంది లేకుండా సైడ్ వాల్స్ రక్షణ కోసం ఇవన్నీ కూడా ఘాట్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. దేవాలయ నిర్మాణానికి కమిటీ వాళ్ళు మంచిగా కృషి చేస్తున్నారు. అచ్యుత కోటేశ్వరరావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ సహకారంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దేవాలయం చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాకార నిర్మాణానికి మొదట 4 కోట్లు శాంక్షన్ అయింది. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే ఇంకా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తాం. CGF గ్రాంట్ ద్వారా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ విధంగా మనం చేస్తున్నాం. సూక్ష్మంగా ఉన్న శక్తి, ఆ శక్తి చుట్టూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు భక్తితో ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు. దేవుడితో వెళ్ళలేని వాళ్ళు, ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు భవిష్యత్తులో వినుకొండలో కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకి. ఇవాళ మనం అనుకుంటున్నాం ఒక కార్యక్రమం మొదలుపెట్టారు, ఇది ఎన్నో కార్యక్రమాలు ఇది అదే అని. కేవలం ఒక 5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఒక ఇందాకల నాయన ఎమ్మెల్యే గారు మొత్తం అంతా చక్కగా ఉదాహరించారు. పైన జీర్ణోద్ధరణ, శ్రీరామచంద్రమూర్తి తనంతట తాను స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం, అంటే యుగాల క్రితం నాటిది. అన్ని యుగాల నుంచి రాజులు లేరా, వేల లక్షల కోట్లున్న అధిపతులు లేరా, అధికారులు లేరా, కానీ ఈ తరంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి భాగ్యం దక్కింది. దాన్ని వారు ఎంతో సహృదయంతో, భక్తితో, సంస్కారంతో వారు దాన్ని దగ్గర తీసుకోవడం జరిగింది. ఇందాకలు వారు అన్నట్టు ఈ ఘాట్ రోడ్ మందిర నిర్మాణం నిమిత్తం దాదాపు 33 మంది అనుకుంటా కమిటీ సభ్యులను వేశారు. లోగడ 2 సార్లు నేను వాళ్ళని గమనించాను. ఒక తండ్రి చెబితే చిన్నపిల్లలు చేసే మాదిరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఏమీ ఆశించకుండా వాళ్ళు సర్వాన్ని కోల్పోతూ, ఒక విధంగా చెప్పాలంటే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. చాలామందికి తెలియదు, చెప్పాలంటే కోట్ల మందికి తెలియదు. ఒక్కసారిగా ఈ అద్భుతం బయటకు వస్తుంది. ఏమిటి అది? పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం, ఘాట్ రోడ్డు పూర్తి చేయడం, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయడం. ఈ సందర్భంగా
మాల్యాద్రి గారు ఏదైతే ఈ అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారో వారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పైన మందిరం నిర్మాణంలో ఉంది, అక్కడ ఉన్న శిల్పులు తప్పితే భక్తులు ఎవరు ప్రస్తుతానికి వెళ్ళడానికి మందిరం అంటే దర్శనానికి అవకాశం లేదు. దాన్ని సంకల్పం చేసి ఒక దగ్గర బందీ చేశారు. కనుక భక్తులు వెళ్ళకపోయినప్పుడు కూడా అన్నదానం ఆగకూడదు. కాబట్టి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో కిందనే అన్నదానం ఎంతమంది వస్తే అంతమందికి ఇప్పటి నుంచే అంటే ఈ రోజు నుంచే మాల్యాద్రి గారు పెట్టగలిగితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మనం ఏ టైంకి వచ్చినా పైకి వెళ్ళి రావచ్చు అనే భరోసా భక్తులకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలానే తర్వాత కంటిన్యూషన్ ఎప్పుడైతే ప్రతిష్ట అయిందో ఇది పైకి షిఫ్ట్ చేయబడుతుంది. అప్పుడు ఇంక ఇదే అన్నదాన్ని కంటిన్యూ అవుతుంది. మాల్యాద్రి గారు పైట అయితే 10 మందికి 20 మందికి అని అనుకోకుండా వారు కిందనే ఒక పాయింట్లో పెడితే అంటే ఈ రోజు నుంచి కంటిన్యూ అయితే బాగుంటుందని నా ఆలోచన. గిరి ప్రదక్షిణ కూడా వీలైన త్వరలో చాలా 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 విపులంగా ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు. వారు అంత ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక మనిషిగానో ఒక అధికారిగానో మీరు అనుకుంటే పూర్తయ్యేవి కాదు. ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అది ఈ తరంలో వారికి అలానే వారితో పాటు పనిచేసే భాగ్యం చాలా మందికి దక్కింది. ఈ గిరి ప్రదక్షిణ అంటూ అతి త్వరలో పూర్తి అవుతుంది. అయిన తర్వాత కూడా ఇందాకలే వారితో నేను ఉదాహరించడం జరిగింది. 9 నుంచి 11,000 మంది జనంతో మొట్టమొదట గిరి ప్రదక్షిణ ఈ భూమి మీద దీనికి సంబంధించి వారి ఆధ్వర్యంలోనే ప్రారంభం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీడియా సోదరులు అందరూ కూడా తప్పకుండా వచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేయండి.